ఎలిజిబిలిటీ ఉంది, ఎగ్జామ్ పెట్టారు. ఇప్పుడు డిఎస్సి పెడితే డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తున్నారు. మీకు అట్లా లేదు. డిఎస్సి పెడితే డైరెక్ట్ మార్క్స్ ప్రకారంగా ఆర్డర్ ఉంటుంది సార్. కేజీబీ కానీ జిఆర్ఎస్ కానీ ఆ విధంగా లేదు. ఎగ్జామ్ పెడుతున్నారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత డెమోలు కూడా చెప్పి ఆ విధంగా ఇస్తున్నాం. అంటే గవర్నమెంట్ టీచర్లు తక్కువ కాకుండా ఏం తక్కువ జరుగుతుంది. మరి అదేవిధంగా కేజీబీ జిఆర్ఎస్ టీచర్లు ఉన్నటువంటి కృషి చాలా అద్భుతం. ఎందుకంటే ఎక్కడి నుంచో గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి పిల్లల్ని మరి కొంతమంది పిల్లలకి సరైనటువంటి విద్యాభ్యాసం అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కదిద్ది మంచిగా తీర్చిదిద్ది మన ఇంటర్మీడియట్ అలా మంచి భారత పౌరులుగా బయటకు వెళ్తున్నారు. అటువంటిది మరి గవర్నమెంట్ టీచర్లు చూసినట్టయితే పని తక్కువ వేతనం ఎక్కువ, ఇక్కడ పని ఎక్కువ వేతనం తక్కువ. ఇదేమి దౌర్భాగ్యం. కాబట్టి మరి లక్షల్లో గవర్నమెంట్ టీచర్లు తీసుకున్నారు. మరి వీళ్ళకేమో తక్కువ వేతనం, సుప్రీంకోర్టు చెప్పింది పరితక్కువ వేతనం ఇవ్వని, కానీ ఆ వేతన ప్రకారం చేయాలని చెప్పడం జరిగింది. కొంత కూడా ఆశా వర్కర్లు చేస్తే 10,000 నుండి 18,000 చేశారు, హామీ ఇచ్చారు. 20 రోజులు చేస్తున్న పితక్క వెంబడి అలా చూసి వచ్చింది. వాళ్ళకి గవర్నమెంట్ జీవో ఇష్యూ చేస్తాం, పర్మనెంట్ చేస్తాం, దానికి అనుగుణంగా మరి శాలరీ కూడా పెంచుతామని చెప్పినారు. మరి వీళ్ళు ఏ పాపం చేశారని హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్, నెట్ క్వాలిఫైడ్, హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్, పీజీ పిహెచ్డి ఎస్సీలు చేసిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఏం తక్కువ అని నేను ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మాటగా అందరూ కూడా ఉద్యోగస్తులు కానీ, ప్రజాసంఘాలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా మద్దతు పడుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం నియంత్రణ ప్రభుత్వం అయినప్పుడు మనం వచ్చే ప్రభుత్వం మంచిగా ఉంటుందని ఆలోచనే మనం ఎన్ని ఓట్లు వేసాం, ఆ విధంగా గెలిపించుకున్నాం. మీరు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజా ఉద్యమాలతోనే పైకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆ రోజు మీరు చెప్పిన హామీనే కదా, టీ కప్పు తాగిన నేను ఆ సమయంలోనే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పినది. మీరు ఇచ్చిన హామీనే మరి ఇక్కడ ఉద్యోగస్తులు కోరుతున్నారు చేయమని. కానీ కేసీఆర్ గవర్నమెంట్లోనే దఫా ఒక లక్ పాయింట్ అనేది అక్కడ పోయింది. ఎందుకంటే దైన దిశలో ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి పోకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని చీఫ్ మినిస్టర్ దగ్గర రిప్రజెంట్ చేయకపోవడం వల్ల కూడా ఆ రోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ పర్మనెంట్ చేసిన సమయంలోనే ఈ ఫైల్ కూడా చేసినట్టయితే చాలా బాగుండేది. కానీ మిస్టేక్ అయింది. కానీ ఇక్కడ కూడా ఏంటంటే సమ్మె చేస్తున్నాం ఒక విషయం, సమ్మె చేసిన విషయాన్ని మీలో ఉన్నటువంటి అంశాన్ని ప్రభుత్వం తీసుకుపోవడం ఒక అంశం. 2-3 రకాల దారులు పోవాలి. పవన్ రామ్ రెడ్డి గారు కానీ తీన్మార్ మల్లన్న గారిని అడుగుతున్నా. తీన్మార్ మల్లన్న గారిని వచ్చినప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వచ్చినప్పుడు మన అందరి దగ్గరికి వచ్చి చెప్పి మేము ఉన్నాం, టీచర్ సమస్యలు మేము పోరాడతాం, టీచర్ సమస్య ఎక్కడుందో అసెంబ్లీ శాసనమండలిలో లేవలిస్తాం, పోరాడతామని చెప్పి మన దగ్గర ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు తీర్మానం వల్ల ఎక్కడా అని అడుగుతాం. ప్రతి అంశాన్ని పోయి అడుగుతున్న తీర్మానం వలన మరి ఇంతమంది మహిళా ఉపాధ్యాయులు పోరాడుతుంటే, ఇన్ని రోజులు పోరాడుతుంటే తీర్మానం వలన గారు వెళ్ళిపోయారని నేను అడుగుతాను. కాబట్టి గెలిచాక మళ్ళా వాయిస్ అనేది లేదు. ఇక్కడ చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ఇంకోటి కూడా ఏంటంటే జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కానీ క్యాంపస్ పోవాలి. క్యాంపస్ పోయి మన యొక్క వినోదం ఇచ్చినట్టయితే వాళ్ళు పరిశీలిస్తారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనకి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి కొంచెం అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క పరిశీలన చేస్తే, మీ డిమాండ్స్ చూస్తే ఆయన కూడా కొంచెం స్పందించే ఉంటుంది. గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్ తీరులోనే కొంచెం లోపాలు కనిపిస్తుంది. కాబట్టి కోదండ రామ్ గారు కానీ, తీర్మానం మల్లన్న కానీ, అదేవిధంగా ఇంకో మంచి మినిస్టర్ గారు తీసుకుంటే 3-4 తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారికి సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి అదేవిధంగా మరి ఈరోజు మీకు ఉద్యోగం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ రకరకాలుగా బెదిరింపులు చేస్తుంటే కామన్ సహజంగా, ఎందుకంటే ఆ విధంగా చేస్తామని ఏమైనా తప్పి ఆ విధంగా కంటిన్యూ అవుతుందని చెప్పేసి చూస్తున్నారు. కానీ అది కాకుండా ఎంత చేసినా సరే ఇప్పటికీ 31 రోజులకి కోల్పోయాం.
వేతనం లేదు. అదేవిధంగా మీ పిల్లల సరైన విద్యా వ్యవస్థ లేదు. అయినప్పటికీ కూడా మీరు ధర్నాలు చేస్తారు. మీరు ధర్నాలు చేస్తున్నా కూడా పిల్లలు కూడా మీ స్కూల్లో పిల్లలు కూడా వేరే టీచర్ గవర్నమెంట్ టీచర్లు వచ్చినా కూడా వాళ్ళు మా టీచర్ మాకు కావాలని చెప్పేసి పోరాడతారు. ఆ పిల్లలకు ఉన్నటువంటి మరి జాలి దయ ప్రభుత్వం లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీ పట్ల మాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి మరి ముఖ్యమంత్రిగా వచ్చారు. మీరంటే అభిమానం ఉంది కాబట్టి ఈ మహిళల పట్ల కోరికలు చాలా ఆచరణ సాధ్యమైనవి ఉన్నాయి. కాబట్టి క్వాలిఫైడ్ టీచర్స్ కాబట్టి దీన్ని ఏ విధంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ని ఏ విధంగా చేశారో పర్మనెంట్ చేశారో ఆ విధంగా చేయాలని చెప్పేసి భవిష్యత్తులో వీరికి ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి కోరుతూ